మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ఈ దినమందు గడిచిన కాలంలో చూస్తూ వస్తే గలిలియా సముద్రము మనకందరికీ తెలిసిందే. దేవుడు యేసయ్య ఆ గలిలియా ప్రాంతంలో తిరిగాడు, పరిచారం చేశాడు, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాడు. ఇప్పుడు అటువంటి యొక్క సముద్రం అనేది ఎర్రగా మారుతుంది. ఎందుకు ఎందుకు అలా మారుతుంది? అసలు గలిలియా సముద్రం ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడ ఉందంటే నార్త్ ఇజ్రాయెల్లో. ఎక్కడంటే జోర్డాన్ రిఫ్ట్ వ్యాలీ దగ్గర ఆ యొక్క సముద్రం అనేది లొకేట్ అయి ఉంది. మరి ఇంకొక పేరు ఏంటంటే లేక్ కిన్నెరెత్ అని ఇంకొక పేరు ఉంది. మరి యొక్క సముద్రం, గలిలియా సముద్రంకి యేసుక్రీస్తు చేసినటువంటి క్రియలు ఏంటి మనం చూసుకుంటూ వస్తే, ముందుగా దీని గురించి చూసుకొని అసలు తర్వాత ఆ గలిలియా సముద్రం అనేది ఎందుకు ఎర్రగా మారుతుంది, అసలు దీని వెనకాల ఏమైనా ప్రాఫెసీ ఏమైనా ప్రవచనం ఏమైనా ఉందా అని చూసుకుంటూ ఉందా. ఓకేనా? సరే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూసుకుంటూ వస్తే, యేసు గలిలియా సముద్రము తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచును. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టుజారునిగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ యేసుప్రభు శిష్యులైన పేతురును ఆంద్రేయ కనపడుతున్నారు. ఇద్దరిని దేవుడు తన యొక్క శిష్యులుగా ఎంచుకోబడిన స్థలం గలిలియా సముద్రం. అలాగే మరొకటి చూస్తే మార్కు 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి మనమాయను. ఇక్కడ మనకి ఇంకో విషయం తెలుస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారు చేసిన మరొక క్రియ ఏంటంటే ప్రకృతిని తన ఆధీనంలో పెట్టుకోవడం. దేవుడే తన మహిమా సింహాసనం విడిచి నరరూపిగా వచ్చిన యేసు ఒక ప్రకృతిని గద్దించాడు. ఇక్కడ ప్రకృతి ఆయనకు లోబడుతుంది. మరి మనము లోబడుతున్నామో లేదో చూసుకోండి. అలానే తర్వాత క్రియ చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఇక్కడ మనకి ఇంకో విషయం తెలుస్తుంది అంటే, నీటి మీద నడిచారు. ఎవరైనా ఈ ప్రపంచంలో నీటి మీద నడవాలంటే ఒక స్టాండ్స్ వేసుకోవటమో, లేదంటే చాలా వీడియోలో చూస్తాం ఏంటంటే ఏదో ఈ బల్లలు వేసుకొని నడిచేయటమో, మిర్రర్స్ పెట్టుకొని నడిచేయటం, ఇవి కాదు. నిజముగా నీటి మీద నడిచిన వ్యక్తి ఒకళ్ళే, అది యేసుక్రీస్తు వారు. దట్స్ ద రియల్ థింగ్. ఆయన తప్ప ఇంకెవరు నడవలేదు. ఇక్కడ సముద్రము ఆయనకు తల వంచినది, గాలి తనకు తల వంచినది. అంటే గలిలియా సముద్రంలో ఇన్ని దేవుడు క్రియలు చేస్తాడు. ఇంకా చాలా చేశాడు. మనం చూసింది కొన్నే, మనం చూసింది 3, కానీ దేవుడు చాలా అని చేశాడు. కానీ ఇది ఇప్పుడు ఎందుకు ఎర్ర రంగులో మారుతుంది, ఎందుకు బ్లడ్గా మారుతుంది అని చూసుకుంటూ వస్తే, ఇజ్రాయెల్ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే, ఇది ఒక న్యాచురల్ ఫినామినా. నేచర్లో ఒక బ్రూటోకోకస్ బ్రునేయి అనే ఒక మైక్రో ఆల్వేని రిలీజ్ చేయటం వల్ల ఈ రెడ్డిష్ పిగ్మెంట్ అనేది సముద్రంలో కలవటం వలన రెడ్డిష్గా మారుతుంది. ఇది ఒక న్యాచురల్ ఫినామినా అని ఒక ఇజ్రాయెల్ సైంటిస్ట్ చెప్పవచ్చు. కానీ మనకి దీనివల్ల ఒకటి తెలుస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమున గూర్చి ఆ గడియ గూర్చి తండ్రికి మాత్రమే తెలియని దాని ఏ మనుష్యుడైనను పరలోకమందు రేపులైనను కుమారుడికైనను నిలబడు. కనుక మనము సిద్ధపడి ఉండాలి. దేవుని రాకడ అనేది
దొంగ కూడా దొంగ చెప్పురాడు, నేను ఈ టైంలో వస్తానని చెప్పురాడు, కానీ దొంగ వలె వచ్చి దేవుడు వస్తాడు, పరిశుద్ధుల సంఘంని తీసుకువెళ్తాడు. తీర్పు దినమున ప్రధాన యాజకుని వలె మన కొరకు యాజమాడతాడు. మరి మనము సిద్ధపడి ఉన్నామో లేదో గ్రహించుకుంటున్నాయి. ఈ సంఘటన ద్వారా మనకు దేవుడు తెలియచెప్తుంది ఏంటంటే, నేను త్వరగా వస్తున్నాను, సిద్ధపడి ఉండండి. దేవుని యొక్క పరిశుద్ధ సంఘముతో, దేవుని పరిశుద్ధ సహవాసముతో కలిసి ఉండటకు, పరలోక రాజ్యం ఉండటకు మీ అందరూ సిద్ధపడి ఉండండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సంఘటన అనేది ఎటువంటి బిబ్లికల్ అంటే బైబిల్ ప్రాఫెసీ ప్రవచనాన్ని దేనికి లింక్ అవ్వలేదు, కానీ దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి సంఘటనలు ముందు జరగబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో జరగబోయే సంఘటనలన్నీ దీని ద్వారా మనకు తెలియచెప్తున్నాడు. కాబట్టి మనమందరం సిద్ధపడి పరలోక రాజ్యానికి వేగిరపడి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. ఆమేన్.